దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? జీవ మరణములు నాలుక వశము. చూడండి 18వ అధ్యాయంలోనే మరి 20వ వచనం చదివి సహాయం చేయండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రం. మరి ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. కొందరికి మన హృదయంలో ఉన్నటువంటి మాటను మరి చెప్పేంతవరకు నోరు ఆగదండి. చెప్పిన తర్వాత హయమ్మ అనుకుంటారు కదండి. చెప్పిన తర్వాత అప్పుడు తృప్తి వచ్చిందట. అంటే నోట్లో మాట ఆగదు, దాన్ని దాచిపెట్టుకోవాలి, ఆ మాటలను దాచిపెట్టుకోవాలి అని చెప్పి, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. కొందరు మాట్లాడిన తర్వాత ఒక గంటసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు తృప్తి చెంది బయటికి అంటే ఆఫ్ చేస్తారనమాట. దేవునికి స్తోత్రం కదండి. కాబట్టి జాగ్రత్త, మనం మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము నాలుక వశం అట అండి. మరి ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మరి జీవము మరణము నాలుక వశమట. అంటే మనం జీవించాలన్న నాలుక చేతిలో ఉందట, మరణము కూడా నాలుకలోనే ఉందట. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రం. అంటే జీవం పలికితే జీవం దొరికిద్ది, మరణము పలికితే మరణము దొరికిద్ది. చాలామంది నేను చచ్చిపోతా 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 అంటే అప్పుడు ఇంకొకడు కాచుకొని ఉంటాడు. ఎవరండి? సాతానుడు కాచుకొని ఉంటాడు. ఎందుకంటే దేవుని దగ్గర వేద్యం వేస్తాడు. ఒక వ్యక్తి చనిపోవాలన్నా, ఒక వ్యక్తి బ్రతకాలన్నా మన దేవుని చేతిలోనే ఉన్నదండి. దేవునికి స్తోత్రం. కానీ నీ నోటి ఫలము చేత చావాలనుకుంటే చచ్చిపోతావు, బ్రతకాలంటే బ్రతుకుతావు. దేవుడు ఈ లోకములో ప్రియులారా, మరి ఒక వ్యక్తి మరి గర్భములో పడ్డది మొదలుకొని దేవుడట మరి అతని భూమి మీద ఎంతకాలం జీవించాలి అన్నది రాసి పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాసి పెట్టాడండి? చూడండి 139 దావీదు కీర్తన 16వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే దావీదు గారు పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయని చెప్తూ ఉన్నాడు. 139:16. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమ. అంటే నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు పిండంగా ఉండి భూమి మీదకి రాకముందే, నువ్వు పిండంగా ఉండి ఈ భూమి మీదకి రాకముందే నువ్వు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరములు జీవించాలనో దేవుడు నిర్ణయించి నిన్ను ఈ లోకంలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే ప్రియులారా, నేను చనిపోతా అనొద్దు. ముందుగానే మనం చనిపోతా అనకూడదండి.
అది సాతాను పలికించేటువంటి మాట. దేవుని మాటను, దేవుని యొక్క తీర్పుని ధిక్కరించిన వాళ్ళు అవుతారు చనిపోతా అన్నోళ్ళు అనకూడదు. ఈ మాట రాకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే దేవుడు ఎంతకాలము నీకు ఈ భూమి మీద గింజలను పెట్టాడో, ఎంతకాలం నువ్వు జీవించాలని పెట్టాడో ఆయన బుక్కులో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దాన్ని తృణీకరించడానికి, దాన్ని కొట్టివేయటానికి నువ్వెవడవి? నువ్వు నీ సొత్తు కాదు. ఇంకొక ఆయన నీ కోసం వెలపెట్టి నిన్ను కొన్నాడు. నిన్ను తన రక్తముతో కొన్నాడు. తాను శ్రమపడి నిన్ను కొన్నాడు. నీకు జీవం ఇవ్వటానికి ఆయన నిన్ను కొన్నాడు. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. వర్షాన్ని నీకోసమే ఇస్తున్నాడు. ఈ భూమి అంతట్లో నువ్వే శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు. మనమే శ్రేష్ఠులము. ఈ భూమి మీద జంతువులు ఉన్నాయి, మృగములు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మనమే శ్రేష్టమైనటువంటి వారము, మానవులం. దేవునికి స్తోత్రం. మనకి తల్లి గర్భంలో పడ్డది మొదలే దేవుడట ఒక నిర్ణయ కాలాన్ని మనకి నియమించి ఉన్నాడు. నువ్వు ఎంతకాలం జీవించాలి అన్నది దేవుడు నిర్ణయించిన దాన్ని నువ్వెవరు తృణీకరించటానికి? తృణీకరిస్తే నీ నోటి మాట ఏం చేసిద్దో తెలుసండి? నిన్ను మరణానికి నడిపించిద్ది. అందుకోసమే నీ నాలుక జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం కదండి. నీ నాలుకని జాగ్రత్తగా పెట్టుకో. ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎంతకాలం జీవించాలన్నది దేవుడు పెట్టాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మన నాలుక శ్రేష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఇంకొక మాట చదువుకుందాం. 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. దేవునికి స్తోత్రం. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును నుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షం. దేవునికి స్తోత్రం. అంటే మంచి మాటలు మాట్లాడాలి, సాత్వికమైన మాటలు మాట్లాడాలి, చెడు మాటలు మాట్లాడొద్దు. బైబిల్ గ్రంథం మొత్తుకుంటూ ఉన్నది. బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉన్నది, మనకి నొక్కి చెప్తూ ఉన్నది. ఏమంటున్నాడండి? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అక్కడ కోపంతో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, మనము మంచి మాట పలికామనుకోండి, ఎందుకురమ్మా నాయన అన్నామనుకోండి, ఆ యొక్క క్రోధం ఏం చేసిద్దండి? చల్లార్చబడిద్ది. చల్లని మాట మాట్లాడాలి, మంచి మాట మాట్లాడి ఆ క్రోధమును చల్లార్చాలి మనం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క కోపమును చల్లార్చే మాటలు మాట్లాడాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సమాధానపరచాల మన మాటల చేత. అక్కడ క్రోధమున్నా, కక్ష ఉన్నా, కోపమున్నా, ఏదున్నా కానీ మన మాటల చేత మనం ఏం చేయాలండి? చల్లార్చాలి, కోపాన్ని చల్లార్చాలి. మృదువైన మాట కోపమును ఏం చేసిద్దటండి? చల్లార్చిద్ది. అంటే మన మాటలు మృదువుగా ఉండాలి, మన మాటలు సున్నితంగా ఉండాలి, మన మాటలు రెచ్చగొట్టేయిగా ఉండటానికి వీల్లేదు. బైబిల్ గ్రంథము నొక్కి చెప్పుతున్నది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా పుటము వేయబడి దేవుని మాట అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేనైతే నమ్ముతానండి, బైబిల్ గ్రంథంలో ఏ మాట రాసినా కానీ అది సత్యము. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట పుటము వేయబడది. ప్రతి మాట శ్రేష్టమైనది. ప్రతి మాట దేవుని మాటే. దేవునికి స్తోత్రం.
దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలే బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సేవకు రాకముందు నుంచే ఈ విషయాన్ని ఎందుకో నా హృదయంలో దేవుడు పెట్టాడండి. బైబిల్లో మాటలు అన్నీ కూడా దేవుని మాటలే. అందులో ఒకటే రాయబడి ఉన్నదంటే ఖచ్చితంగా దాన్ని మనం నమ్మాల్సిందండి. దేవునికి స్తోత్రం. మరి నమ్మితే ఆ నమ్మకాన్ని బట్టి ఆ మాట నెరవేర్చబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఏ మాట రాసినా కానీ ప్రియులారా అది దేవుని మాట. కాబట్టి మీ నాలుకను కరెక్ట్గా ఉంచుకోవాలి, మృదువుగా ఉంచుకోవాలి. సాత్వికమైన నాలుకగా మన నాలుకలు ఉండాలట. దేవునికి స్తోత్రం. మన నాలుక సాత్వికమైనదిగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడేటువంటి నాలుకగా మన నాలుక ఉండాలి. కొందరికి ఒక విషయం తెలిస్తే ప్రియులారా అది ఇతరులకు చెప్పేంత వరకు కూడా మరి ఆ హృదయంలో ఆ యొక్క మాటలు వస్తూనే ఉంటాయి. చూడండి, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రియులారా మరి హృదయంలో ఉంచే వస్తాయట. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. 15వ అధ్యాయము 18వ వచనం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. అంటే నోట్లో నుంచి బయటకు వచ్చేది హృదయములో నుంచి వస్తుందట. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరు. ఇవే మనుషుని అపవిత్రం చేసేది. అంటే మనల్ని అపవిత్రం చేసేది మన మాటలే. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మనం గ్రహించాల్సింది ఒకటి ఉన్నది. ఏంటి అనంటే మనం మాట్లాడేటువంటి మాటలు మనల్ని అపవిత్రులుగా చేస్తాయట. మనం మాట్లాడేటువంటి మాటలు మనల్ని ఏం చేస్తాయండి? మరి అపవిత్రమైనవిగా చేస్తాయి. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయములో నుంచే వస్తుంది. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహించరా? మనం గ్రహించాల్సింది ఏంటంటే మన నోటి మాటలే మనల్ని అపవిత్రం చేస్తాయట. దేవునికి స్తోత్రం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. అంతేకాని మనము చేసేటువంటి భోజనమును బట్టి మనం అపవిత్రపరచబడం. మనం మాట్లాడేటువంటి నాలుక ఒక మాట వస్తుంది అంటే అది హృదయములో నుంచి వస్తుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలట. దేవునికి స్తోత్రం. మన నోటి మాట ఎట్లా ఉండాలండి? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. కానీ మరి వీటికి మించున్నది దుష్టుని నుంచి వస్తాయట. దేవునికి స్తోత్రం. చూడండి, మరి యాకోబు రాసినటువంటి పత్రికలో, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము తెలుసుకొని బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై
తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. ఎవడైనా మాట యందు తప్పన ఎడల, అంటే ఒక మాట ఇచ్చామనుకోండి. మనం యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ఎవడైనను మాట యందు తప్పన ఎడల అట్టివాడు మరి లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడు. అంటే సర్వ శరీరము కూడా ఈ నాలుకను బట్టి స్వాధీనం చేయబడుతుందట. దేవునికి స్తోత్రం. ఈ నాలుకలోనే ఉన్నది, ఈ నాలుకలోనే అంతా ఉన్నది. మన మాట మరి అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలట అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి చూడండి 3వ వచనం మనం చదివితే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్తము కదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అంటే గుర్రములు మనకు లోబట్టం కోసం కళ్ళెం పెడతాం, అంటే నాలుకను కళ్ళెముతో పోల్చాడు. మరి గుర్రము ఎంతో పెద్దది అయినా కానీ గళ్ళెము చేత దాన్ని ఏం చేస్తామండి, అది ఎక్కడికి పోవాలనో, ఎక్కడ ఆగాలనో, ఎంత పరుగు తీయాలనో ఆ కళ్ళెము నిర్ణయించింది. కళ్ళెమును నొక్కితే గుర్రం ఆగిపోద్ది. ఈ నాలుక కూడా అంతే, నాలుకను కళ్ళెముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా నాలుకను వాడలో ఉన్నటువంటి చుక్కాని, వాడలో ఏముంటుందంటే చుక్కాని ఉంటుంది, చుక్కానితో పోల్చాడు. వాడ నడుపువాడు ఆ చుక్కానిని ఎటు తిప్పితే అది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడిద్దట. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న నిప్పుతో పోల్చాడు నాలుకని. అదేవిధంగా నాలుకని దేంతో పోల్చాడండి, మరి చిన్న అవయవమే, మనలో చిన్న అవయవమే కానీ అదిరిపడిద్ది. ఈ నాలుకని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నితో పోల్చాడు. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అంటే ఈ ప్రపంచమంతటా కూడా చిచ్చు పెట్టగలిగేటువంటి శక్తి దేనికి ఉందండి, నాలుకకు ఉందట. దేవునికి స్తోత్రం. ప్రకృతి చక్రానికే, మన శరీరానికి మాత్రమే కాదటండి, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టిద్ది. కాని మాట మాట్లాడితే చిచ్చే కదండి, కదా. మనం కరెక్ట్ మాట మాట్లాడితే చిచ్చులు లేవు. కాబట్టి ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును అంటున్నాడు. అంటే ఒక్క నోటి మాట కాని మాట మాట్లాడామనుకోండి, అప్పుడు కుటుంబాలలో గొడవలు, మరి సమాజంలో గొడవలు కదండి. కాని మాట మాట్లాడితే సమాజంలో గొడవలు రేగుతూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకని? కరెక్ట్ మాట మాట్లాడలేదు కాబట్టి, గొడవలు పెట్టే మాట మాట్లాడుతున్నాం కాబట్టి. మరి కుటుంబాలలో ప్రియులారా, మరి గొడవలకు గల కారణం ఏంటండి? మన నోటి మాట. దేవునికి స్తోత్రం. మనం కాముగా ఉన్నామనుకోండి, భార్య భర్తల్లో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు కాముగా ఉంటే ఇక గొడవే ఉండదు. భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య కాముగా ఉంటే గొడవ ఉండదు. భార్య మాట్లాడేటప్పుడు భర్త కాముగా ఉంటే గొడవ ఉండదు. కోప్పడే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళు కాముగా ఉంటే అప్పుడు గొడవ అనేది ఉండదు. మనం ఏ మాట మాట్లాడాలి, ఎలాంటి మాట మాట్లాడాలి అన్నది మనం ఆలోచన చేసి, ఏదో మాట వస్తుంది కాబట్టి మాట్లాడాలి అట్లా మాట్లాడటానికి వీల్లేదట.
ప్రకృతి చక్రానికే చిచ్చుబెట్టే విధానంలో మనం వెళ్ళిపోవటానికి వీల్లేదు. కుటుంబంలో గొడవలు పెట్టడానికి వీల్లేదు. మనం నోటి మాట, మన నాలుక అగ్ని లెక్క ఉండకూడదట అంటున్నాడు. మన నాలుక మరి అగ్ని, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుందో చూడండి. మన నాలుక, మన నోటి మాట అగ్ని లెక్క ఉండొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ నాలుకలలో ప్రియులారా, మరి ఈ భూజంతువులు కుక్కనే సాదుకోగలం, మరి పులిని సాదుకుంటున్నారు ఈ రోజుల్లో కదండి, సింహాన్ని సాదుకోగలుగుతున్నారు కదా. మరి ఏ జంతువునైనా సాధువు చేయగలుగుతున్నారు. అది బోన్లో పెట్టి బంధించి సాధువు చేసి మంచిగా చేసుకోగలుగుతున్నారు. సింహం కూడా మనిషిని ఏమంటలేదు కదండి, సింహం కూడా స్నేహంగానే ఉంటుంది. కానీ మానవుని నాలుక ఏ నరుడు సాధు చేయలేడట. దేవునికి స్తోత్రం. ఈ నాలుకని ఎవరో సాధు చేయలేరట. ఏం చెప్తుంది వాక్యం? చెప్తుంది చూడండి. మరి 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండింది. అబ్బా, విషం అటండి. నాలుక ఏం చేసిద్దటండి? విషముతో నిండిందట. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రైన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళిన. అబ్బా చూడండి, నిజమే కదా ఈ మాట, సత్యం. బైబిల్ చెప్తున్నటువంటి మాట సత్యం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడో. ఇది మరి ఏందటండి? విషయంతో నిండుకున్నదంట. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయినటువంటి ప్రభువుని స్తుతిస్తున్నాం. దీనితోనే మనుషుల పోలికగా పుట్టినటువంటి, దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను శపిస్తున్నాం. ఒక్క నోట నుండే ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళెను. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలు పుట్టారు కదండి, దైవజనులు పుట్టారు, దేవుని సేవకులు పుట్టారు. ఆదాం మొదలుకొని అందరూ కూడా ఈ నాలుకలను మనము మరి ఎవరము సాధు చేయలేదు. సాధు చేయ నేరడట అంటే దీన్ని సాధుకోలేడు ఏ నరుడు. మరి ఎట్లా? మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ నాలుకని కరెక్ట్ చేసుకోవటం ఎట్లా అని చూస్తే ఈ ప్రపంచంలో ఎవరి నాలుక కరెక్టుగా లేదు, కానీ ఒక్క ఆయన నాలుక కరెక్ట్గా ఉంది. ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తి, ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నాలుక. దేవునికి స్తోత్రం. ఆయనకి చూపించాలి మన నాలుక ఎంత పొడవైందో, ఎన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిందో, ఎన్ని బూతులు మాట్లాడిందో మన నాలుక ఎన్ని కోసుల మాటలు మాట్లాడిందో, ఎంత పొడంగా మాట్లాడిందో, ఎంత దుర్మార్గంగా మాట్లాడామో. మన నాలుక యొక్క పొడవు, దాని వెడల్పు, దాని లోతు ప్రభుల వారికి చూపించాల. దేవునికి స్తోత్రం. ప్రభా, నా నాలుక ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడింది ప్రభా, ఈ నాలుకను సరిచేయగలిగిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. మన నాలుకను ఎవరికి సమర్పించాలండి? కరెక్ట్ నాలుక కలిగినటువంటి ప్రభుల వారికే సమర్పించాలి. ప్రభా, నా నాలుక మరి దుష్టత్వం కూడుకున్నదయ్యా, బూతులతో కూడుకున్నదయ్యా. నా నాలుక అబద్ధాలతో నిండుకున్నది ప్రభువా. నా నాలుక చాలా పొడవైన మాటలు మాట్లాడింది ప్రభువా. నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాను ప్రభువా. ఒకప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా ప్రవక్తలు పుట్టారు చాలామంది. మరి వాళ్ళ నాలుకలని దేవుడే సరిచేశాడు. వాళ్ళ నాలుకలను యేసయ్యే సరిచేశాడు. మన నాలుకలు సరికావాలంటే ప్రియులారా, మన నాలుకలు కరెక్ట్గా మాట్లాడాలంటే మనము మన నాలుకని మనల్ని మనం
దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, మా నాలుకలను సరిచేయండి, మా నాలుకలను కరెక్ట్ చేయండి, మా నాలుకను సాధువు చేయండి. ఈ నాలుకని మేము సాధుకోవాలా ప్రభువా. ఏ మాట మాట్లాడాలనో ఆ మాటనే మేము మాట్లాడేటట్టుగా చెయ్యి ప్రభువా. నువ్వు అడగగలిగితే చేయగలడు ఆయన, నువ్వు అడగకుంటే చేయలేడు. అడగంది అమ్మైనా భోజనం పెట్టదండి కదా, అమ్మైనా భోజనం పెట్టదు. మనం అడగాలి ప్రభు దగ్గర, ప్రభువా నా నాలుక మృదువైన నాలుకగా ఉండాలి, సాత్వికమైన నాలుకగా ఉండాలి. ప్రభుల వారు ఈ లోకంలో జీవించాడు కదా, ఆయన ఎప్పుడైనా ఏదైనా పొరపాటున మాట్లాడిండండి? మంచి మాటలే మాట్లాడండి. ఆయన మంచి పనులే చేశాడు. ఆయన చేసినటువంటి పనులు, ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి గుండెల్లో ఏం పుట్టించాయో తెలిసే, మంట పుట్టించాయి. అయ్యో మేము పాపులమని చాలామంది మొత్తుకొని ఏడ్చి పశ్చాత్తాపడి ఆయన దగ్గర గోజాడి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతుంటే అనేకుల హృదయాలలో మంట పుట్టింది. దేవునికి స్తోత్రం. పాపం, నేను పాపిని అని గుర్తించారు చాలామంది, అనేకులు గుర్తించారు. ఇగో ఈయన మాట్లాడినటువంటి మాటలు మనము ఎప్పుడూ వినలేదు, ఈయన చేస్తున్నటువంటి కార్యములు మరి ఎప్పుడూ మనము చూడలేదు, ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పటికీ చూడలేదు అని చాలామంది ఒప్పుకొని మరి ఆయన ఎదుట సాగిలపడ్డటువంటి వ్యక్తుల్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాత్వికమైన నాలుక, మరి మృదువైనటువంటి నాలుక ప్రభుల వారి దగ్గర ఉంది. ప్రభువా మా నాలుకలతో నువ్వు ఉండండి ప్రభువా, మా నోటి మాటగా నువ్వు ఉండు ప్రభువా. మా నాలుకలని, విషముతో కూడుకున్నటువంటి నాలుకలను కడిగేయండి నీ రక్తముతో, నీ వాక్యముతో మా నాలుకలని ప్రభువా కడగండి, శుభ్రం చేయండి ప్రభువా. నీ రక్తముతో మమ్మల్ని శుభ్రం చేయండి, మా నాలుకలని సరిచేయండి ప్రభువా. ప్రభు దగ్గర మనం అడగాలండి. దేవునికి స్తోత్రం. ప్రభువా మా నాలుకలను సరిచేయండి. మా యొక్క ప్రభువా అయా నాలుకలు ఎంతో పొడవుగా ఉన్నాయి. మన పొడవైనటువంటి నాలుక నువ్వు మనుషులకి ఎవరికి చూపించని అవసరం లేదు. మీ నాలుకలని, మన నాలుకని, నా నాలుకని, మీ నాలుకలని మనుషులకు చూపించని అవసరం లేదు. మన నాలుక ఏంటో, మనమేంటో, మన యొక్క హృదయం ఏంటో, మన హృదయంలో నిండుకున్నటువంటి మాటలేంటో ఆ పరమ తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరనే నువ్వు మోకరించి ప్రభువా ఇగో ఈ మాటలు మాట్లాడానయ్యా, నా నాలుక ఇక ఆ మాటలు మాట్లాడొద్దు ప్రభువా, ఆ బూతులు మాట్లాడొద్దు ప్రభువా, ఆ శాప వచనాలు మాట్లాడొద్దు ప్రభువా, ఆ యొక్క దుర్మార్గమైనటువంటి మాటలు నేను మాట్లాడొద్దు ప్రభువా. మృదువైన మాటలు నాకు అనుగ్రహించండి, సాత్వికమైన నాలుక నాకు అనుగ్రహించండి, సరి అయిన నాలుక నాకు కావాలా ప్రభువా. ప్రభు దగ్గర అడిగితే ఖచ్చితంగా మన నాలుకలనే సరిచేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఒక్కడే, సరైన నాలుక కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆయన దగ్గర మనం అర్జించుదాం, ఆయన దగ్గర మనం గోజాడుదాం, ఆయన దగ్గర మనం అడుగుదాం. ప్రభువా మా నాలుకలను సరిచేయండి ప్రభువా, మా నాలుక నీ నాలుక వలె చేయండి, నీ నాలుక వలె నా నాలుకను చేయండి ప్రభువా. అపవిత్రమైన మాటలు నేను మాట్లాడొద్దు ప్రభువా. దేవునికి స్తోత్రం. మరి కొందరు మాట్లాడితేటండి కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయట. కత్తిపోటు లాంటి మాటలు అంటే ఆ మాటకి, ఆ కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడగానే అంటే పొడుచుకొని చచ్చిపోయి, ఎదుటివాడు పొడుచుకొని చచ్చిపోయేంత మరి చేదుగా ఉంటాయి అన్నమాట ఆ మాటలు. కాబట్టి అవి మరి దుష్టుడి నుంచి వచ్చేటువంటి మాటలు, అవి దుర్మార్గుల్లో నుంచి, సాతాను దగ్గర నుంచి వచ్చేటువంటి మాటలు. కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరికి బానిసలండి? ఎవరికి బానిసలు? సాతానుకి బానిసలు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనము మన నాలుకని సాధు చేయమని ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా మా నాలుక
నువ్వే సాధు చేయగలవు. మా నాలుకలని సరిచేయగలిగిన వాడవు నువ్వే. మా నాలుకని సాధుకో ప్రభువా అని ఆయనకు అప్పచెప్తే ప్రియులారా, ఖచ్చితంగా మన నాలుకలని మరి ఒక నోటి నుంచే ఆశీర్వాద వచనం, శాపవచనం 2 వచనాలు రావద్దటండి. దేవునికి స్తోత్రం. మన నోట్లో నుంచి ఏం రాకూడదటండి? శాపవచనాలు. మరి చూడండి, మరి కింది వచనాల్లో మనం చూస్తే 10వ వచనం మనం చూస్తే, ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనము శాపవచనమును బయలు వెళ్ళిన నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయన అటువలేనే ఉప్పు నేలలో నుండి తీయని నీళ్లు ఊరవు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఉప్పు నీళ్ళు వస్తాయని అనుకోండి, కొద్దిసేపు ఉప్పు నీళ్ళు వచ్చి తర్వాత మంచినీళ్ళు వస్తాయండి? ఉప్పు నీళ్ళు వస్తే ఉప్పే వచ్చింది. కానీ మన నాలుక 2 నీళ్ళు వస్తాయట. ఉప్పు నీళ్ళు వస్తాయి, చేదు నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి. చూడండి ఎంత ఘోరమైనటువంటి నాలుక మన నాలుక అండి. మానవుని నాలుకే మళ్ళీ అది. దేవునికి స్తోత్రం కదా. మరి జంతువులకి ఆ నాలుక లేదు, అవి మాట్లాడలేవు కదా. మానవునికే ఇంత అంటే అందుకోసమే అంటున్నాడు, జీవ మరణములు నాలుక వశము. జీవము పలికితే జీవం వస్తుంది. అందుకోసమే మరి మరణం పలికితే మరణం వస్తుంది. కాబట్టి పిల్లారా, మన పిల్లలను కూడా మనము శపించడానికి వీల్లేదు. మన పిల్లల్ని మనము శాపవచనముతో పలకటానికి వీల్లేదు. మన కుటుంబ సభ్యులని శాపవచనము మరి నీ నోటి నుంచి డిలీట్ కావాలి. నీ నోట్లో నుంచి, నా నోట్లో నుంచి, మన నోట్లో నుంచి ఆశీర్వాద వచనమే రావాలి. అదే దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, నీ నోట్లో నుంచి ఆశీర్వాద వచనమే రావాలి. చూడండి, ఈ మాట ఎక్కడ రాయబడింది? రోమీయులకు రాసిన పత్రికలో మరి ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి, రోమా 12వ అధ్యాయం 13-14 వచనాలు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఖచ్చితంగా చెప్పేస్తుండండి. ఏమంటున్నాడు? 12వ అధ్యాయం రోమా 14 వచనం, మిమ్ము హింసించు వారిని దీవించుడి. అంటే మనం దెబ్బలు తిన్నా కానీ ఏం చేయబడాలటండి? దెబ్బలు తిన్నా కానీ దీవించాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఏదనంటే మనం ఒప్పుకుంటామండి? ఒప్పుకోవాలట. తిట్టినా ఒప్పుకోవాలా, కొట్టినా ఒప్పుకోవాలా. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటాడంటే, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి పౌలు గారు మాట్లాడుతాడు. ఈయన పిడిగుద్దులు తిన్నాడట, జాగరణములు చేశాడట. మరి ఒకటి దగ్గర 30-40 దెబ్బలు 5 సార్లు తిన్నాడట. ఎవరండి? పౌలు గారు. దేవునికి స్తోత్రం. హింసలు పడ్డాడు. ఆయన కొడుతున్నా కానీ మిమ్మల్ని దేవుడు శపించునుగాక అనలా, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక అన్నాడు. సువార్త నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నా కానీ వాళ్ళని దీవిస్తూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవంతో ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఆయన శిలువకు కొట్టి ఆయన శరీరం అంతా కుళ్ళపొడిచి ఆయన రక్తమంతా కారుతూ ఉన్నప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అనేటువంటి మాటకే ఆ పక్కన దొంగ మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకే పక్కన దొంగ మార్చబడి, నిజమేరా ఆయన ఏ తప్పు చేయలేదు,
అని ఆ పక్కమట దొంగతో మాట్లాడతాడు. ఇంకొక దొంగ మారు మనసు పొందుతాడు. వాళ్ళు ఆ దొంగలిద్దరూ ఒక పక్క దొంగతనాలు చేస్తుంటే యేసు ప్రభువారట అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మంచి మాటలు చెప్పేవాడట. అందరికీ చెప్తా ఉంటే వీళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళట. ఇద్దరు ఒకే కాలంలో జీవించిన వాళ్ళు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మనతో శిక్షను అనుభవిస్తున్నాడు. మనమైతే ఈ శిక్షకు నిజమే పాత్రులము, కానీ ఆయన ఈ శిక్ష పట్టడానికి అర్హుడు కాదు. ఆయన మంచి పనులే చేశాడు. ఆయన అన్యాయపు తీర్పుకు బలైపోయాడు. ఆయన యేసుని రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని తిట్టేవారిని మనం ఏం చేయాలండి? ఏం చేయాలండి? వారిని దీవించాలి. దేవునికి స్తోత్రం. కొడుతున్నా కానీ దీవించాలట. మిమ్మను హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపింపవద్దు అంటున్నాడు. కాబట్టి పిల్లారా, కోపమును తగ్గించుకోవాలి. కోపము తగ్గింపు, తగ్గింపులోకి రావాలి. జీరోకి వస్తే మంచిది. మన కోపము జీరోకి వస్తే మంచిదండి. 180 మీద ఉండకూడదు మన కోపం, 90 మీద ఉండకూడదు మన కోపం, 90 డిగ్రీలు అంత మీద ఉండకూడదు, 180 మీద ఉండకూడదు. పిల్లరా, మన కోపము 0 ఉంటే మనం సాత్వికులంగా పిలబడతాం. మనము మృదువైనటువంటి మాటలు కలిగిన వారంగా మనం ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద కోపపడలేదు. ఆయన నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లు చేయకుడి అనే దాని మీద కొరడాలు చేసి ఆ యొక్క బలను కూల్చివేశాడు. తన తండ్రి ఇల్లు వ్యాపారంలో నింపారు. వ్యాపారం చేస్తున్నారు. తండ్రి ఇంట్లో ప్రార్థనలు చేయాలి, గుళ్ళో ప్రార్థన చేయాలి, చర్చిలో ఏం చేయాలండి? ప్రార్థనలు జరగాలి. కానీ వ్యాపారపు ఇల్లుగా చేశారట. అందుకోసమే ఆయన కొరడాలు చేసి ఆ యొక్క బలను త్రోసివేశాడు, ఆ పావురాలను ఇసిరేశాడు. ఆయనకు అప్పుడు కోపం వచ్చింది. ఆ ఒక్కసారి మనకి కోపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేసినందుకే ఆయన కోపపడ్డాడు. కానీ ఏ మనిషి మీద, ప్రత్యేకించి ఎంత ఘోర పాపి అయినా కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకిష్టమే నువ్వు శుద్ధుడువు కమ్ము, నాకిష్టమే నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మనము కోపాన్ని ఏం చేయాలి? ఎన్ని డిగ్రీలు తీసుకొని రావాలండి? 0 డిగ్రీ ఉండాలి. దేవునికి స్తోత్రం. 0గా మన కోపం ఉండాలండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క కుటుంబాలని, మనల్ని మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుంది. ఒక ఉదాహరణకి 2 మాటలు నేను చెప్తాను. ఒక సిఐ గారు ఒక ప్రాంతంలో బాగా మంచి సిఐ గారు, బాగా డబ్బులు వస్తాయి కదా, సిఐఎస్ఐ అంటే మంచి డబ్బులు వస్తాయి కదా. వాళ్ళకి 8 మంది పిల్లలట. ఆ మొక్కతే దేవుని నమ్ముకున్నది, భార్య దేవుని నమ్ముకున్నది. అయితే ఆయన మాత్రం నమ్ముకోలేదు. భార్య అయితే ప్రార్థనకి వెళ్ళిద్ది, ప్రార్థన చేసిద్ది. ఈ 8 మంది పిల్లలకే ప్రార్థన చేసేదట, మంచిగా బడికి పంపించేది. ఈయనకి ఇష్టం లేదు ఆమె దేవుణ్ణి నమ్ముకోవటం, ప్రభువుని నమ్ముకుంది ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లారా, ఇతనికి చికాకు పడుతుంది, ఇతను త్రాగుతాడు, చికాకు పడుతుంది. అట్లని ఈ అయ్యగారిని ఏమంటలా, ఆమె ఈ సిఐ గారిని ఏమంటలేదు, అట్లని తిట్టట్లేదు, ఆయన్ని బూతులు అంటలేదు, ఏమంటలేదు, మంచిగానే ఉంటుంది. ఇద్దరు మంచిగానే ఉంటుండ్రు. కానీ ఎందుకో ప్రార్థన చేయటం అన్నది ఆయనకి ఇష్టం లేదు. అట్లా జరుగుతూ ఉంటే ప్రార్థన ఆఫ్ చేయరు, అది ప్రార్థన పోకుండా ఉండలే అని అన్నాడట. అయినా కానీ ఏం మాట్లాడకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నది. ఒకసారి ఆయన కోపం వచ్చింది బాగా. నేను చెప్పిన మాట నువ్వు వింటలేదు, నువ్వు ప్రార్థనకి వద్దు అంటే అట్లనే పోతున్నావు, చేస్తున్నావు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మోకరించే ఉన్నావు కదా, నేను
డ్యూటీ నుంచి వచ్చిన మరి మోకరించి ఉండి నీకు భోజనం ఏమైనా పెట్టలేదంటే భోజనం పెడుతుంది. షూసు తీసిద్దట, మంచిగా అన్ని పరిచర్యలు చేసిద్ది, కండం ఇచ్చిద్ది, నీళ్లు తోడిద్ది, అన్నీ మంచిగానే ఉన్నాయి. అయితే నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. మరి నేను నీకు ఆటంకం ఏం చేయట్లేదు కండి అని ఏమో. అయితే ఆయనకి ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈయనకు చికాకు పుట్టింది, బాగా తాగుతున్నాడు. ఒకసారి ఇక నువ్వు మారవా, నువ్వు ప్రార్థన చేయకుండా ఆగవా అనేసి బట్టలను జత్తుకొని ఇక నేను ఇంట్లోనే ఉండని వెళ్ళిపోయాడట. లాడ్జిలో ఎక్కడో రూమ్ తీసుకొని ఉన్నాడు. బాగా తాగుతున్నాడో వస్తుండో నా భార్య నా మాట వింటలేదు అంటున్నాడు అనుకుంటూ ఆయన ఒక్కడే ఉండట. మరి విషయం తాగాలని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్ట. దేవునికి స్తోత్రం. నిర్ణయించుకొని బాగా తాగొచ్చిండట. హోటల్లో విషయం కొనుక్కొచ్చుకున్నట. ఆయన తాగుతూ ఉండడం, మరి తాక్కుంటూ ఆ విషయం కూడా తాగాలి. ఇక విషయాన్ని తాగటానికి ఇక సిద్ధపడ్డాడు. బాగా తాగిండు, బాగా ఫుల్ ఎక్కువైపోయింది. ఇక విషయం కూడా తాగాలి. మామూలుగా అయితే తాగలేడు కదా, ఇక ఆ విషయం కూడా తాగాలని అది మోస తీసి అట్లా పెట్టుకున్నట. ఇక అది ఇట్లా పట్టుకుంటే గడగడ వణుకుతుందట, చెయ్యి వణుకుతుంది. ఇక వెంటనే చెమట్లు గమ్మినట్టండి. చెమట్లు గమ్మి ఏంటి నేను ఈ విషయం తాగితే చచ్చిపోవటమే కదా, అసలే మంది దాగుండ కదా. వెంటనే చెమట్లు గమ్మిన తర్వాత మత్తు తెలిసి తోసేసి ఏంటి నేను ఈ పరిస్థితి, పిల్లలు 8 మంది, నేను జాబు, నా పరిస్థితి, నా భార్య ఏం తప్పు చేసిందని నేను ఈ విషయం తాగుతున్నాను అని రియలైజ్ అయ్యి వెంటనే అవన్నీ తీసుకొని వచ్చేసిండట. ఇంటికి వచ్చేసరికి తలుపు తీసింది ఆమె. ఈయన పోయిన దగ్గర నుంచి వారం నుంచి ఉపవాస ప్రార్థన చేస్తుందట. ఆ భార్య తలుపు తీయగానే ప్రియులారా మరి ఒక దేవత లెక్క కనపడదట. వెంటనే అమ్మా నన్ను క్షమించనేసి మరి కాళ్ళ మీద పడబోతే భర్తని కౌగిలించుకొని లోన తీసుకొచ్చి అమ్మ నన్ను క్షమించు. ఏంటి అని అంటే పరిస్థితి ఏంటి అంటే భర్త ఎప్పుడైతే ఇంట్లో నుంచి పోయాడో అప్పటి నుంచి నా భర్తను రప్పిస్తావా లేదా ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్తని మార్చి రప్పించు ప్రభు అనేసి ఆమె ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిందట. దేవునికి స్తోత్రం. భర్తని మార్చి తీసుకొచ్చింది. ఆయన మరి పెద్ద పాస్టర్ గారు ఏంటండి. దేవునికి స్తోత్రం. ఇది రియల్గా జరిగినటువంటి సంఘటన. ఆ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు చనిపోయారు ఇప్పుడు. ఆయన మరి చిల్లకల్లు అనేటువంటి ప్రాంతంలో సేవ చేసేవాడు. వాళ్ళ కొడుకులు అంటే దేవుడు ఏ రకంగా వాడుకున్నాడు, ఫారెన్ వాళ్ళని తీసుకొచ్చి ఆయన కోటాలు పెట్టించేవాడు. అంత గొప్పగా వాడుకున్నాడు దేవుడు. ఆ దైవజనుడికి దాదాపుగా 38 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా కానీ మరలా నా దేవుడు నాకున్నాడు అని గొప్ప విశ్వాసంతోటి సిఐ జాబ్ వదిలిపెట్టేశాడు. గొప్ప పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కింద దాదాపుగా ఒక 500-600 మంది సేవకులు ఈరోజు సేవ చేస్తాను. అంతకంటే ఎక్కువే. ఎందుకంటే ఫారిన్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు అయ్యగారికి. మరి ఇప్పుడు చనిపోయారు వారి పిల్లలు, మరి సేవ చేస్తున్నారు. కాబట్టి మన ప్రార్థన వ్యర్థం కాదండి. మన నోటి మాట మరి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటూ ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మన దేవుడు సమస్తమును మార్చగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు అయ్యా. మా యొక్క నోటి మాట ద్వారా మేము ఈ లోకంలో ప్రభు అయ్యా మంచి మాటలు మాట్లాడుతూ చెడు మాటను వదిలిపెట్టి మంచి మాటలు మాట్లాడేటువంటి బిడ్డలంగా మేము ఉండగలుగుటకు సహాయం చేసి నడిపించండి. మా నాలుక మృదువైనదిగా చేయండి. మా నాలుక అయ్యా తండ్రి సాత్వికమైన నాలుకగా చేయండి. కత్తిపోటు వంటి మాటలు మా నాలుకకు రావద్దు ప్రభువ. అయ్యా నీకే వందనాలు. సమాధానపరిచేటువంటి మాటలు మేము మాట్లాడుకుని సహాయం చేసి నడిపించండి. అయ్యా మా యొక్క నాలుకలో ఉన్నటువంటి విషయమును అయ్యా అది ఛేదించండి ప్రభువ. నీ వాక్యము చేత కడగండి. మా నాలుకలు సరిచేయండి ప్రభువ. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభువానికి వందనాలు తండ్రి, వందనాలు ప్రభువ. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవాధిపతినికి వందనాలు
నీ జీవాన్ని బట్టి వందనాలు, నీ ఘనతను బట్టి వందనాలు, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆయన ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ సమయంలో కృపా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. జీవాధిపతినికి వందనాలు, నీ జీవాన్ని బట్టి వందనాలు అయ్యా. తన భర్త గారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. తనకిచ్చినటువంటి కుమారుని స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా సంధ్యాన్ని ముట్టుకోండి ప్రభానికి వందనాలు. బిడ్డలు ఇరువురు చుట్టూ కంచి వేయండి అయా. బిడ్డల మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. మంచి అయా ప్రభా వధువుని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్న వారి కుమారుడికి జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వారి కుమార్తెకి మంచి భర్తను తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. వారి షాపుని దీవించండి, గొప్పగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయానికి వందనాలు. అదేవిధంగా ఇల్లును విషయమే జ్ఞాపకం చేసుకోండి. వారికి సొంత ఇల్లు కావాలని ఆశపడుతున్నారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనుగ్రహించండి, నీకు అసాధ్యమైంది లేదు నాయన. కనికరం చూపించండి తండ్రి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయానికి వందనాలు. సురేష్ని ముట్టుకోండి ప్రభా. చేతి పనిని ఆశీర్వదించండి అయా. మరి స్వాతి చేతి పనిని ఆశీర్వదించండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి కుమారులు ఇద్దరిని బట్టి వందనాలు. రోహిత్ను ముట్టుకోండి అయా. చిన్నబాబును ముట్టుకోండి ప్రభా. చిన్నబాబుకు ఆరోగ్యమైన శక్తిని బలముని నడిపించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి, బలమును సమకూర్చండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని మాధవి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని దీవించండి, ఓదార్పును కలిగించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు. సంధ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయా. నీకే వందనాలు ప్రభా. కనికరపడడానికి కోట్లాది స్తుతులు అయా. కుమార్ గారిని దీవించండి, వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కుమారుని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. శారద గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నరేంద్రకి మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రమ్యాని జ్ఞాపకం చేసుకోండి అయా. జయబాబుని జ్ఞాపకం చేసుకోండి. బుజ్జి కుటుంబాన్ని దీవించండి తండ్రి. కిషోర్ని ముట్టుకోండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని, కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విజయరాజు కుటుంబాన్ని, కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, కనకరాజు కుటుంబాన్ని అయా. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జిల్ల లక్ష్మి కుటుంబాన్ని, జిల్ల వీరబాబు వెంకటేష్ కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండి కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగ్ కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర్ కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి. ప్రతి బిడ్డ చుట్టూ కంచివేయండి. అక్సాన్ నన్ను ప్రేమించి ఇచ్చిన సెలెస్టీని, క్యారోల్ని, చిన్నబాబుని జ్ఞాపకం చేసుకొని దీవించండి. సెలెస్టీకి మంచి జాబ్ని ఇస్తున్నావు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఫెడ్కి చదువులు తోడుగా ఉండి, క్యారోలినాన్ని ముట్టుకోండి ప్రభా, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. కనికరపడ కోట్లాది కొండపల్లి సంఘమును, చేరుమాన సంఘమును, మండపల్లి సంఘమును, హైదరాబాద్ సంఘ సరిహద్దులను విశాలం చేయండి. అయానికి వందనాలు. ఇక్కడ ప్రభా మాకు స్థలమును, చర్చిని ఏర్పాటు చేయండి, నడిపించండి, దీవించండి, ఆశ్రయించండి. ఆయా అనేక ఆత్మలను మాకు అనుగ్రహించండి తండ్రి. ఆత్మల పంట మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. జీవాధిపతిని చిత్తం నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. యెహోవా నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నుండి మాకు దయచేయం. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మ శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ
ప్రపంచంలో పరిశుద్ధులందరికీ ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.